రైట్ ఢిల్లీ నుండి మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఢిల్లీ హైకోర్టు కవిత బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఇప్పటికే ఈడీ సిబిఐ అరెస్ట్ చేసింది. సో రెండు కేసుల్లోనూ బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లోనే ఉన్నారు. ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ తిరస్కరణకి గురైంది. లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేసింది ఈడీ సిబిఐ. రెండు కేసుల్లోనూ బెయిల్ పిటిషన్ ని కొట్టేసింది కోర్టు. ప్రస్తుతం తీహార్ జైల్లోనే కవిత ఉన్నారు. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, ఢిల్లీ హైకోర్టు కవిత బెయిల్ పిటిషన్ ఎందుకు తిరస్కరించింది? ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత మరోసారి ఆమెకి ఢిల్లీ హైకోర్టులో కూడా నిరాశ ఎదురైంది. ఆమె బెయిల్ పిటిషన్ని అటు ఈడీ సిబిఐ రెండు కేసులో కూడా కొట్టివేస్తూ కోర్టు తీర్పిచ్చింది. గతంలో ఈ కేసుకు సంబంధించి ఎక్కడైతే ఈడీ సిబిఐ చేసిన వాదనలు ఏవైతున్నాయో వాటితో ఢిల్లీ హైకోర్టు కూడా ఏకీభవించింది. ఈ కేసు అత్యంత కీలక దశలో ఉంది. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత కొంత సమాచారం ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో దాదాపు ఈమె తీసుకున్న 100 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఈమె కొంతమంది ఒక సౌత్ గ్రూప్ ద్వారా చాలామంది వ్యక్తులకు సంబంధించి ఏదైతే లిక్కర్కి సంబంధించిన వాటిలో వాటాలు ఇప్పించడం, దాంట్లో ఆమె కూడా 33% వాటా తీసుకొని అంతిమ లబ్ధిదారుగా ఈ మొత్తం లిక్కర్ స్కామ్ కేసులోనే ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో ఆమె కీలక పాత్ర ఉంది. ఇన్వెస్టిగేషన్ కీలక దశలో ఉన్న సమయంలో ఇప్పుడు బెయిల్ ఇవ్వరాదు. గతంలో ఆమె ఫోన్స్ డిస్ట్రాయ్ చేశారు, ఎవిడెన్స్ అంతా కూడా ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి సమయంలో బెయిల్ ఇస్తే ఖచ్చితంగా మరోసారి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో కొంతమంది అప్రూవల్గా మారారో వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందన్న వాదనతో అటు ఢిల్లీ హైకోర్టు కూడా ఏకీభవించింది. ఆ నేపథ్యంలోనే గతంలో ఢిల్లీకి సంబంధించి ఈడీ సిబిఐ స్పెషల్ కోర్ట్స్ ఏవైతున్నాయో అక్కడ కూడా బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయిన తర్వాత ఢిల్లీ హైకోర్టుకు వచ్చి పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ హైకోర్టులో బెయిల్ ఖచ్చితంగా వస్తుందన్న ఆశతో అయితే అటు కవితకు సంబంధించిన ఫ్యామిలీ అయితే ఉంది. కానీ ఇక్కడ కూడా ఢిల్లీ హైకోర్టులో కూడా ఇప్పుడు పిటిషన్ కొట్టేశారు. కాబట్టి ఇప్పుడు తిరిగి మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా లేదన్నది చూడాల్సింది. ఇప్పటికే ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ దాదాపు ఆయనకు కూడా 2 సార్లు ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయిన నేపథ్యంలో మొదటిసారి ఈమె ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయింది కాబట్టి డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు వెళ్తారా, మళ్ళీ లోవర్ కోర్టుకు వచ్చి ఈ బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారనైతే చూడాల్సింది. ఇది దాదాపుగా 100 రోజులకు పైగా ఆమె జైల్లో ఉంటున్నారు. దాదాపు ఈ కేసులో అనేక ఛార్జ్షీట్లు ఆమె పైన పూర్తిగా కూడా నమోదైన నేపథ్యంలో సిబిఐ ఈడీ రెండు కేసుల్లో కూడా తనకు బెయిల్ ఇవ్వాలంటూ కోరినటువంటి అభ్యర్థులు మాత్రం ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. మరికొంత కాలం పాటు ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టుకు వెళ్తారా లేకుంటే కింది కోర్టుకు వచ్చి మళ్ళీ బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారన్న మాత్రం చూడాల్సి ఉంది. ఎస్ విజయ్.